అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఈరోజు మీ అందరికీ ఒక స్పైసీ బిర్యానీ చేసి చూపిస్తానండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో చికెన్కి సరిపడే వాటర్ వేసుకోవాలండి. అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి. తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చండి, కానీ ఇలా ఉడికించుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తొందరగా ఫ్రై కూడా అయిపోతుందండి. ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చికెన్ ఉడికిపోయిందండి. దీన్ని మనం వేరొక బౌల్లో తీసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఈ ఉల్లిపాయలను 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడే ఉప్పు, పసుపు కొద్దిగా, ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. వీటిని ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఉడికించిన చికెన్ను ఇందులో వేసుకోవాలండి. ఉప్పు కారం చికెన్కు చక్కగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ ఇలా ఫ్రై అయ్యిందండి. తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూస్తే చికెన్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇందులో మరో స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. నార్మల్గా బయట చేసే బిర్యానీలో మసాలా చాలా హెవీగా వేస్తారండి. మన ఇంట్లో చేసుకునే బిర్యానీకి ఈ మాత్రం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ తినడం కూడా మంచిది కాదండి. నెక్స్ట్ మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. మన బిర్యానీ కావాల్సిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఫ్రై చేయని అవసరం లేదండి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. నెక్స్ట్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా వెడల్పుగా ఉండి కాస్త మందంగా ఉండే తపాలు తీసుకున్నట్లయితే మనకి బిర్యానీ చక్కగా వస్తుందండి. ఇందులో 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలండి.
వీడియోలో చూపించిన విధంగా చికెన్ పీసెస్ని పైన వేసుకోవాలండి. చికెన్ పీసెస్ మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పావు గంట అలా వదిలేయాలండి. పావుగంట తర్వాత మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంటుందండి. మనం బయట నుంచి తెచ్చుకునే చికెన్ బిర్యానీ లానే ఉంటుంది. మరి మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నా కమెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.